అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశము నీతిని కృపను అనుసరించు. నీతిని కృపను అనుసరించు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనం. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. నీతిని కృపను అనుసరించేవాడు జీవమును నీతిని ఘనతను పొందును. జీవము అంటే మనకు మరణం అనేది ఉండదు, రెండవ మరణం అనేది మనకి ఉండదు. ఎవరు? నీతిని కృపను అనుసరించే వారికి. తర్వాత నీతిని అంటే నీతి అనగా దేవుని మాటను నెరవేర్చడం. దేవుడు ఏం చెప్పాడు అది నెరవేర్చడాన్ని నీతి అని అంటారు. కృప అనగా దేవుడు మనకి ఇచ్చేది. ఆయన సిలువలో మన కోసం మరణం అయ్యి, సిలువలో రక్తం కార్చి, సిలువలో మరణించి మన కోసం, నీ కోసం, నా కోసం, నీ పాపముల కోసం, నా పాపముల కోసం మరణించడం కృపను చూపిస్తుంది. కాబట్టి నీతి కృప అనుసరించే వారికి జీవమును నీతిని ఘనతను కలుగును, ఘనతను పొందును. జీవమును నీతిని ఘనతను పొందును. ఇక్కడ అబ్రహాము దేవుని మాటను విన్నాడండి. అబ్రహాం వలె దేవుని మాటను విన్నట్టయితే మీరు బాగా బ్రతకాలని, 10 మందిలో ఘనతను పొందుకున్నట్లుగా ఉండాలని దేవుడు ఈరోజు ఈ వాక్యంను మాట్లాడుతున్నాడండి. అబ్రహాం వలె మనం దేవుని మాటను విన్నట్లయితే, అబ్రహాము దేవుని మాట విని స్వదేశమును విడిచి దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళాడు కనుక ఇప్పుడు విశ్వాసులకు తండ్రిగా ఆయన నియమించబడ్డాడు. కాబట్టి మనం కూడా దేవుని మాటను వినాలండి. దేవుడు ఏం చెప్తే ఆ మాట నెరవేర్చడమే నీతిగా మనకి ఎంచబడుతుంది. అబ్రహాం వల్లే మాట వినేవారిగా ఉండండి. మీరు బాగా బ్రతకాలని, 10 మందిలో ఘనత పొందుకోవాలని యేసయ్య యొక్క ఉద్దేశం అండి. అందుకే ఈరోజు ఈ దేవుడి వాక్యంతో మాట్లాడుతున్నాడు మనతోటి. ఏమని మాట్లాడుతున్నాడు? నీతిని కృపను అనుసరించేవాడు జీవమును నీతిని ఘనతను పొందును. ఎవరైతే నీతిని కృపను అనుసరిస్తారో వారు జీవమును నీతిని ఘనతను పొందుకుంటారండి. అలాగే ఇంకో వ్యక్తి నీతిని చూపించిన వ్యక్తి ఎవరంటే యోసేపు అండి. యోసేపు నీతిగా ఉన్నాడండి. యోసేపు ఎంత నీతిగా ఉన్నాడంటే తల్లిదండ్రుల అన్నలు ఆయన్ని బావిలో పడవేసినప్పటికీ, ఆయన బావిలో నుండి తీసి పోతీఫరుకి అమ్మివేసినప్పటికీ నోరు మెదపుకోకుండా దేవుణ్ణి ప్రార్థించాడండి. దేవుని చిత్తం నెరవేర్చడమే ఆయన నీతిగా ఎంచుకున్నాడండి. అలాగే పోతీఫర్ ఇంట్లో అతని భార్య అపనింద వేసినప్పటికీ నీతిని మాత్రం ఆయన వీడలేదండి. అందుకని జైలుకి వెళ్ళినప్పటికీ కూడా ఆయన జైలు నుండి ప్రైమ్ మినిస్టర్గా మారటం జరిగిందండి. దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్, జైలు నుండి ఆయన ప్రధానమంత్రిగా ప్రమోషన్ అందుకోవడం జరిగిందండి. ఎందువలన యోసేపు నీతిని అనుసరించాడు, నీతితో ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని అత్యధికంగా ఆశీర్వదించాడండి. నీవు కూడా సత్క్రియలు చేస్తూ నీతిని అనుసరించి నడిచినట్లయితే దేవుడు నీకు గౌరవమును ఘనతను ఇస్తాడండి, జీవమును ఇస్తాడండి. మనం ఈ లోకంలో నీతిగా జీవిస్తున్నప్పుడు కొంతమందిని దేవుడు కొంత చెడ్డ స్నేహితుల్ని కట్ చేసుకోవాల్సి వస్తుందండి. అలా కట్ చేసుకోవటం మన నీతిగా దేవుడు ఎంచుతాడండి. దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. నీవు నీతిగా పనిచేసిన ఘనత నీకు దేవుడు ఇస్తాడండి, నీకు ఘనత ఇస్తాడు. నీతిని అనుసరించే వారిని ఆయన ప్రేమించును. ఎవరైతే నీతిని అనుసరిస్తారో వారిని దేవుడు ప్రేమిస్తున్నాడండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దాని కుడి చేతిలో దీర్ఘాయును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. దాని కుడి చేతిలో దీర్ఘాయుషు, దాని కుడి చేతిలో ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి. మనం ఎప్పుడైతే నీతిని అనుసరిస్తామో మనకి దీర్ఘాయుష్ దేవుడు ఇస్తాడు. ఆ తర్వాత ధనము ఘనత అన్నీ కూడా ఇస్తాడండి. తర్వాత దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. అంతేకాకుండా నీతిని కృపను అనుసరించే వారికి జీవం వస్తుంది. తర్వాత శరీరానికి ఆరోగ్యమును కూడా ఆయన ఇస్తాడండి. కాబట్టి మనము ఏం చేయాలి? మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. కాబట్టి మనం ఏం చేయాలి? మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెతికినట్లయితే మనకి ఈ లోకంలో ఏం అవసరమో అవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఓకేనా? సో ఇక్కడ మనం ఫస్ట్ చేయవలసిన పని ఏంటి? నీతిని అనుసరించి ఉండాలి. నీతి అంటే ఏంటి? దేవుని మాటలను నెరవేర్చడమే నీతి. దేవుడు ఏం చెప్పాడో అది చేయటమే నీతి. కాబట్టి
దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞలను అనుసరించాలి. దేవుడు చెప్పిన ప్రతి ఒక్క ఆజ్ఞను, విషయాన్ని, విధులను జ్ఞానంగా మనం అనుసరించాలండి. తర్వాత కృప. ఆయన కృపను పొందుకునే భాగ్యం మనకు ఉండాలి అంటే మనం అన్ని విధులను, మెట్లను మనము అనుసరించాలండి. దేవుడిచ్చిన విధులను, ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనవలెను. అంతేకాకుండా దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు. ఎవరు నీతిని అనుసరిస్తారో వారిని ఆయన ప్రేమిస్తున్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఏ రోజైనా నీతి కొరకు నువ్వు ఆకలి దప్పులు కొన్నావా బిడ్డ? ఒకవేళ నువ్వు ఆ విధంగా పొంది ఉంటే నువ్వు ధన్యురాలివి, నువ్వు తృప్తిపరచబడతావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. నీతి నీవు అనుసరించి నడుచుకున్నట్లయితే ధనఘనతలు, జీవమును నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. సర్వశరీరులకు ఆరోగ్యమును ఇచ్చును, జీవమును సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అవన్నీ మీకు అనుగ్రహించబడును అని చెప్తున్నాడు. దేవుడు ఇచ్చిన ఈ చిన్న వాక్యమును మనం అనుసరించి, నీతిని అనుసరించి, కృపను అనుసరించి నడుచుకున్నట్లయితే మనకు ధనఘనతలు, దీర్ఘాయుషు, జీవమును ఆయన అనుగ్రహించును. సో ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. మీకు నా వాక్యం ప్రతిరోజు వినాలని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. అంతే కదండి, షేర్ కూడా చేయండి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక. తండ్రి నీకు వందనాలు, స్తుతులు పరిశుద్ధుడా, పావనుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. కృపగలిగిన దేవ, కనికరం కలిగిన దేవా, నీ పాదములకు స్తోత్రములు నాయన. ఈరోజు ప్రభు మమ్మల్ని ధనఘనతలు మాకు అనుగ్రహించాలని మీరు ఈ వాక్యం మాట్లాడారు తండ్రి. మీకు వందనాలు ప్రభా. మీరు ఇచ్చిన వాక్యంకై మీకు వందనములు, స్తోత్రములు ప్రభా. నీతిని, కృపను అనుసరించి నడుచుకొని నీకు జీవమును, దీర్ఘాయుష్ను, ధనఘనతలను ఇచ్చేదను అని చెప్పుచున్నావు తండ్రి. నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. మొదట నీ రాజ్యముని ఎదకమని చెప్పుచున్నావు తండ్రి. నీ రాజ్యమును, నీ నీతిని ఎదిగినట్లయితే మాకు సమస్తము మీరు అనుగ్రహిస్తారని చెప్పి ఉన్నారు ప్రభా. మీరు చెప్పిన వాక్యమును ప్రభా మేము హృదయంలో ప్రతిలంగా దాచుకొని ప్రభా, మేము నాయన మీ వాక్యానుసారంగా నడిచే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. అయ్యా యేసయ్యా, ఈ లోకలమైన అప్పులు, బాధలు, ఉద్యోగాలు, పిల్లల చదువులు, పిల్లల వివాహాలు, ఇలాంటి సమస్యలతో, గర్భఫలం లేని సమస్యలతో ఎంతమంది ఉన్నారో ప్రభా. అయ్యా వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మొదటి వారు మీ రీతిని, మీ రాజ్యమును వెతికి తండ్రి, తర్వాత ఈ లోక సంబంధమైన వాటిని పొందుకున్నట్లుగా వారిని మీరు ఆశీర్వదించి, మమ్మల్ని మీరు ఆశీర్వదించి దీవించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.